జనం ఎట్లున్నారు, ఏం మాట్లాడుతున్నారు, బయట ఎట్లా మాట్లాడుతున్నారు, ముంగట ఏం మాట్లాడతారు, బయటకైనా ఏం మాట్లాడతారు, ఇక్కడ నీతో ఏం మాట్లాడతారు. ప్రేమించాలని నాకు కూడా మస్తు ఉంది, కానీ ముంచే అమ్మాయిలను కాదు, నాకు ప్రాణం పోసిన అమ్మాయి. బాధలతో యుద్ధం చేస్తున్నా బతుకున్నది. బయట ఉన్నాడు 100 కాదు 200% నా గురించి 100 మాట్లాడతాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నా బాధలు నాకు తెలుసు, బయట ఉన్నోడికి ఏం తెలుసు. ఈ కలర్ నోట్లను చూసి కథలు పడుకుంటా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావాటగా. ఏమంతోనేం కాదు, ఏమంతోనేమవుతుంది, మంచి కొంటా అని ఒక్కసారిగా వాళ్ళ కాడు అడుగు. మీరు ఫస్ట్ రీల్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు రెస్పాన్స్ అంటే మీకు జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉంది, అంటే మీరు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? 100 మందిలో 80 మంది మంచిగా అనుకుంటారు, 20 మంది తిడతారు. నాలుగు ఆంతరించుకుంటా వాడాది అన్నాడు, ఇది అన్నాడు, మనతో ఏమవుతాం. కొన్ని ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ కంటెంట్ జనరేట్ చేస్తారు, ఎవరైనా బేరించిన సన్నివేశాలు కానీ మన జీవితం నడవాలంటే మన పని ఏదో మనం చేసుకోవాలి. అంతే దాంట్లో కొట్టాడుకుంటూ పోతే లొల్లైతే మాట ఇప్పుడు మనం బయట పోతా అన్న ఇంటికి అవసరం, వీనికి అవసరమా అంటే అన్న నీకేం అవసరం అన్న నాకు గురించి. ఓకేనా, మీకు మ్యారేజ్ అయిందన్న? కాలేదా? ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత కూడా చాలా మంది మిమ్మల్ని మెసేజ్ చేయొచ్చు అమ్మాయిలు, మెసేజ్ చేస్తారు కానీ తక్కువ. మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అన్న టిల్ నౌ? సినిమా ఇద్దాం అండి అంతే. ఓకే, ఈసారి ప్లాన్ చేస్తున్నాం, 100% అయితే. మీ లైఫ్ లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అండ్ మీరు చేంజ్ చేసిన లో ఫేజ్ అని ఉంటుంది కదా సిచ్యువేషన్? చిన్న పనులు బాగా పడుకుంటూనే వస్తున్నాం, మారే అంత వర్క్ ఇక నా జీవితంలో పెద్దగా అంటే ఇప్పుడు న్యూ కంటెంట్ క్రియేటర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ కానీ అడ్వైస్ కానీ ఏంటి అన్న? నేను ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే మనకు ఇప్పుడు చెప్తే అయినట్టు ఇక్కడ ఇవ్వలేరు. ఓకే, వాళ్ళకి చెప్పేంత పెద్ద నేను కాదు, నా జీవితాన్ని చూసుకుంటే అదే నేను మంచి గతి. అదే అట్లా ఎమోషనల్ ఉంటాయి మీ రీల్స్ అన్ని. నిజంగా చెప్పాలంటే నిజంగా ప్రేమించడానికి ప్రేమ ఉంది. వన్ వర్డ్ లో మీ లైఫ్ జర్నీ గురించి. ఇంకా బాధలు ఇచ్చింది భగవంతుడు, ఇంకా బాధలు ఇచ్చే ఇంకా కూడా బాధలు ఇస్తే భగవంతుడు ఒకటే అడుగుతా, కొందరు తీసుకపోవని అడుగుతా. ఎందుకంటే మా బతుకులు మార్చేంత మీరు ఎవరికైనా సమాధానం చెప్పాలనుకుంటారా? ఒకటి గుర్తుంచుకోండి, ఏ మనిషినైనా చిన్నగా చూడకండి, దయచేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎవరితోనే ఏ పని కాదని ఎప్పుడన్నా అనుకున్నావు అనుకో, అది మాత్రం పొరపాటు అని చెప్తాను. హాయ్ గైస్, వెల్కమ్ టు రియలైజ్ విత్ గణేష్. టుడే మన పాడ్కాస్ట్ గెస్ట్ మిస్టర్ దత్తు. సో ఆయన రీల్స్ మనం చాలా మంది చూస్తుంటాం, కానీ మనం ఈరోజు రియల్ దత్తుని తెలుసుకుందాం. హాయ్ అన్న, నమస్తే. అన్న, చాలా మంది మీ రీల్స్ చూస్తుంటారు జనాలు. సో ఇప్పుడు మన దత్తు ఎలా ఉంటాడు, రియల్ దత్తు జర్నీ ఎలా జరిగింది, సో తెలుసుకుందాం మనం. అన్న, ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు మీ చైల్డ్హుడ్ ఎట్లా ఉండే, అంటే మీకు ఈ ఇన్స్టాగ్రామ్ అంటే మీ కంటెంట్ జనరేట్ చేయడానికి మీకు రీజన్ అంటే ఫస్ట్ అయితే ఒక అమ్మాయి. ఓకే, ఆమె నన్ను చిన్న చూపు చూస్తే అంటే నాకు అప్పుడు ఫాలోవర్స్ లేరు. ఓకే, 4,000 ఫాలోవర్స్ ఉండే, అప్పుడు 4,000 మంది ఉండే. ఓకే, నేను ఆమె ఒక షోలా నేను మోడలింగ్ షోలు చేస్తుంటే షోలో ఆమె నేను ఒకసారి కలిసినప్పుడు చాలా మందితో ఉన్నాయి, షో చేస్తుండు అయ్యా అని చెప్పింది. అబ్బా అంటే అనుకుని మనసులో పెట్టుకుని వీడియో స్టార్ట్ చేసిన. ఒక 3 months 100K కొట్టేసిన. ఇప్పటివరకు ఆమెకు 70,000 ఉన్నది, 2 లక్షలు చేంజ్. ఓకే అన్న, అంటే మీరు చైల్డ్హుడ్ లో ఎప్పుడన్నా మీరు ఇట్లా ఫేమస్ అవుతా కావచ్చు అని మీరు ఎప్పుడైనా గెస్ చేసిరా ఫ్యూచర్ లో? నేను అనుకోలే నేను ఫేమస్ కావాలని ఎప్పుడు అనుకోలే. డిఫరెంట్ గా ఉండాలి జనాల మధ్యలో అనుకుని నేను హెయిర్ స్టైల్ కానీ డ్రెస్సింగ్స్ కానీ అట్లా తయారు చేస్తాను. ఓకే అన్న, మీకు సోషల్ మీడియా ఎంట్రీ అంటే మీరు సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిరుగా, అంటే ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ గా. సో ఎప్పుడు ఇచ్చిరు మీరు ఎంట్రీ ఇచ్చి 5 years అవుతుంది. ఓకే, అంటే అప్పుడు ఎట్లా ఉండే, అంటే అప్పటికి ఇప్పటికి మిస్టర్ దత్తులో చేంజెస్ ఏమన్నా కనబడ్డే? అప్పుడు దత్తు ఇప్పుడు దత్తు ఏమన్నా డిఫరెన్స్? అప్పటికి ఎట్లే ఉండదు, నేను చేంజ్ అనే ఉండాలి, ఎట్లా ఇట్లా ఉంటుంది.
ఓకే చేంజ్ అయినాక ఇట్లా ఉంటా, నాకు ఇంకా 500కి అయినాక ఇట్లా ఉంటా. ఓకే. అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయి అంటే అప్పుడు మిస్ అనుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు అనుకున్న వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే ఇంతగానం అయితే అనుకోలేదు. నన్ను చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టుకున్నారు మస్తు మంచిగా. ఓకే. ఏంటికలు ఏంటి, దీని అవతారం ఏంటి, డ్రెస్సింగ్ ఏంటి, అవసరం ఆయనకి పుట్టున్నప్పుడు కానీ కమ్మలు అవసరం ఆయనకి అవునవును నన్ను తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కొద్దిగా సపోర్ట్ చేస్తున్నారు. అబ్బా అప్పుడు అట్లా అనుకున్నాం కానీ ఇప్పుడు ఈరోజు ఈ స్థాయిలో నన్ను ఎవడైతే ఇచ్చిండో వాడే నన్ను ఇలా బయటలాడుతున్నాడు. అవునవును అన్న. మీ చైల్డ్హుడ్ డేస్లో అంటే మీరు యూట్యూబ్ ఇది మన కంటెంట్ క్రియేటర్గా చేయకముందు సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది అంటే మీకు? నా ఫ్యామిలీ పాపం నన్ను అయితే మా అమ్మ నాన్న ఏమన్నా ఏ స్టైల్ పెట్టుకున్నాను, డ్రెస్సింగ్స్ కానీ ఇప్పటివరకు కూడా ఏమన్నారు. ఎందుకంటే మనం ఉత్తా తిరిగాం, మనం పని చేసుకుంటాం, ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాం, బయట ఎదుగుతాం అన్నట్టు. రీచ్ కూడా బాగా టైం స్పెండ్ ఏం చేయం. మనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వచ్చి మనం రీచ్ చేస్తాం. అంటే చాలా మంది ఏంటంటే కొంతమంది భయపడతారు, అరే రీల్ అవసరమా రా అన్నట్టు కొంతమంది చాలా మంది భయపడతారు. ఏం అడగదు, ఏం లేదన్న. ఓకే మనం డైరెక్ట్ చేసుకుంటూ పోతాం, రీచ్ అయితే కానీ ఓకే. మీరు ఫస్ట్ రీల్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు రెస్పాన్స్ అంటే మీకు జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉంది అంటే మీరు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? నార్మల్ గానే చేసిన. ఓకే. ఇట్లా అయితే అట్లా అయితే రీచ్ వచ్చింది అంతే. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ సో ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, కొంతమంది ట్రోల్స్ మీమ్స్ ఇట్లా చేస్తూ ఉంటారు. ఇటు ఫస్ట్ నెగిటివ్ కామెంట్ చేస్తారు, తిడతారు అనేది ఆయన గురించి మనం ఎందుకు పట్టించుకుంటాం అన్న. ఓకే అవును. ఒకటే నేను పోతే నేను నన్నే ఉన్నా మంచిగా అనుకుంటారు. అవును. ఒక 100 మందిలో 80 మంది మంచిగా అనుకుంటారు, 20 మంది తిడతారు. అవును. నల్ల ఆంతరించుకుంటా వాడు అన్నాడు ఇది అన్నాడు, మనతో ఏమవుతాం. ఏమైతే కుక్క ఏంటది ఓడితే ఏం చేస్తాం, సపరేట్ ఉంటుంది అంతే. నేను రిప్లై కూడా ఎవరికి చేయక అంటాడు ఓడి అంటాడు, పొట్టు కూడా తింటాడు. వాడు ఒక్కసారి ఆలోచించుకోవాలి, నేను కూడా ఒక అమ్మ కుట్టినా అని. కరెక్ట్ అమ్మ కుట్టినోడు అయితే అన్నది కాబట్టి. ఎందుకంటే నేను ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను, అంతే నాకు కావాల్సింది మాట్లాడుకుంటున్నా కదా. నచ్చినోడు కంపల్సరీ తింటాడు. దేవుడే నచ్చాడు నగిలకు, మనం నచ్చామనా? సొంత తల్లినే తిట్టేటోళ్ళు మస్తు మంది ఉన్నాడు. మనం బయట ఉంది కామన్ కావండి, బయట వాడుకోను. ఇప్పుడు వాడు అరే అన్నాడు అని మన అన్ని పెట్టుకోలేం కదా. నెగిటివ్ కామెంట్స్ వస్తా నెగిటివ్ కామెంట్స్ వస్తా ఉంటే కొంచెం పట్టించుకోవద్దు అంతే. దాని గురించి ఆలోచించే అవసరం లేదు. ఓకే. వాడు అన్నాడు నువ్వు ఆపుతుంది, నీ జీవితం ఆపేసి అదే ఆపలేము. మీ రీల్స్ అంటే జనాలకి ఏంటంటే జనాలకు అత్తుకునేలా ఆకట్టుకునేలా అంటే ఎమోషన్ జనరేట్ చేసేలా ఉంటాయి రీల్స్. అంటే ఎట్లా మీరు దానికి ఏమన్నా కంటెంట్ ఏమన్నా రాస్తారా? ఓకే ఓకే డైరెక్ట్ వీడియో కాడికి వస్తా. ఓకే. కంటెంట్ ఒక మనసులో అనుకుంటా, ఇది వచ్చిన డైరెక్ట్ వీడియో తీసుకుంటా. ఓకే ఓకే అన్న. అంటే మీరు దీనికి ఇంతనం చేస్తుర్రు రీల్స్, మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, దీనికి మెయిన్ రీజన్ తెలుసుకోవచ్చా? అంటే అమ్మాయా లేదంటే ఎవరైనా? అచ్చా, అప్పుడు స్టార్ట్ చేసిరు మీ జర్నీ అంటే ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ క్రియేటర్? ఓకే ఓకే. ఫాలోవర్స్ లేరు అది అన్నారని మనకు కూడా ఫాలోవర్స్ ఉండాలి. మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? నా ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న, ముగ్గురు అన్నదమ్ములు, ఒక అక్క ఇక్కడ ఉంటుంది, ఒక గుజరాత్ ఉంటుంది, అక్కడికి ఇచ్చేసిన వాళ్ళతో. మేము ముగ్గురు అయితే అన్నకు మ్యారేజ్ అయింది, తమ్ముడు ఫార్మర్ ఉంటాడు. ఓకే ఓకే. మీ చైల్డ్హుడ్ గురించి చెప్తా. మీ చైల్డ్హుడ్ అంటే స్టడీ అప్పుడు ఇక చిన్నప్పటి నుండి మాకు బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అంటే చిన్నప్పటి నుండి కష్టపడుకుంటా నేను 7th క్లాస్ నుండి 5th ఉండే మేము వర్క్ చేసుకుంటా వస్తాం. ఒక పూట పడిపోయి పూట వర్క్ చేసుకుంటా వేసుకుంటా చాలా చిన్నప్పటి నుండి కష్టపడ్డాం అన్నట్టు. నేను 10th లో కూడా, నేను 9th నుండే 4 గంటలకు స్కూల్ పోతుంది, 4 గంటలకు వచ్చి కొరియర్ ఇక్కడ అన్ని ల్యాబ్ లే అన్నట్టు. 2 సిరీస్ ల్యాబ్ లేకుండే ఫోటోలన్నీ తీసుకపోయి మళ్ళీ కరీంనగర్ ఆడించుకొని మళ్ళీ నైట్ వచ్చి రాత్రి 2ంటికి బస్కు. ఎప్పుడు ఆ టైంలో రాత్రి అంటే ఇక్కడికి పోయారు అంత సైకిల్ పట్టుకుని అవుతుండే, షాప్ తిరుగుతుండే, ఫోటో షాప్ 30 ఉంటుండే. అన్నీ తిరిగి ఆయన పోయి అన్ని సీడీలు ఉంటాయి కదా, సీడీలు ఉంటుండే, సీడీ కనెక్ట్ చేసుకొని పోయి కరీంనగర్ పూజ కలర్ ల్యాబ్ లా అడిగించుకొని మళ్ళీ రాత్రి రాత్రి ఒక్కొక్కసారి ఒక ట్రెండ్ అవుతుండే. ఫ్లెక్సీ ప్రింట్ కూడా అప్పుడు లేదు, ఆయన అడిగించుకొని రాత్రి ఒక 10ంటికి భద్రాచలం బస్సు ఉంటుంది, లాస్ట్ బస్సు 2 బస్సు ఎక్కి వచ్చేటోండి. 2 బస్సు వచ్చి మళ్ళీ సైకిల్ పట్టుకొని తిప్పుపురం నుండి మా ఇంటికి వచ్చేటోండి. వెమ్లా తిప్పుపూర్ బస్ సైకిల్ పెట్టి పోతుంటే రాత్రి బస్సుకి మళ్ళీ పోయి రాత్రి వస్తుంటే 3ంటికి. అప్పుడు రాత్రి ఒక ట్రెండ్ అవుతుండే. అప్పుడు మళ్ళీ ఆటో వాళ్ళు బాగా రేట్ అడుగుతుండే. అప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు తీసుకుంటే ఒక్కొక్కటి 60-70 రూపాయలు, ఎందుకని మళ్ళీ సైకిల్ ఒప్పుకుంటే ఇంటికి వెళ్తాం. ఓకే ఓకే.
అలా మస్తు కష్టపడ్డా. సో నేను లేబర్ పనికి కూడా పోయినా, సుధార్ పనికి పోయినా. సుధార్ పని కూడా. మల్లేష్ అని మా ఇంటి దగ్గర ఉంటాడు. ఓకే. ఆయనతో సుధార్ పనికి పోతుండే, వెంబడాల పోతుంది పోతా అని చెప్పి ఈ రుద్ర ధర్మారం మల్కపేట ఆయనతో సుధార్ పనికి పోతుంది. ఓకే. అప్పుడు ఎట్లా కరిష్మా పని మీ సుధార్ పనికి పోతుంది. ఓకే. అన్నీ అడుగుతుంది అది లాల మల్లేష్ అని ఉంటాడు. ఓకే. పనికి పోతుంది సో అప్పుడు అట్లా మీరు అట్లా కష్టపడ్డారు అప్పుడు. సో ఇప్పుడైతే కొంచెం ఇప్పుడు చాలా మంది జనాలు ఏంటంటే మిమ్మల్ని గుర్తుపడుతారు. సో మీ దగ్గర వచ్చి ఫోటో దిగి అంత స్టేజ్కి వచ్చారు అనమాట. అప్పుడు దత్తు ఇప్పుడు దత్తు కొంచెం చేంజ్ అయ్యిండు. ఇట్లా మీకు ఫాలోవర్స్ ఇంత మెయింటైన్ చేయాలని మీకు ఏమన్నా ప్రెషర్ ఉంటుందా? నేను అసలు ఏంది ఇంట్రెస్ట్ అప్పుడు ఒకప్పుడు ఉండే, కానీ నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్, ధన్యవాదాలు అని చెప్తాను. ఫాలో చేసే మస్తు మంది నన్ను గుర్తొస్తారు. నేను ఒకటి అనుకున్నట్టయితే ఇప్పటివరకు నన్ను పిల్లలే ఫాలో అవుతారు, నన్ను పెద్ద పెద్దోళ్ళు కూడా ఫాలో అవుతారు. ఓకే. ఇప్పుడు నేను టెంపుల్కి వస్తారు కదా, బండి మీద పోతారు నార్మల్ గా, మస్తు మంది గుర్తుపడతారు. ఓకే. ఓకేనా. మీకు మ్యారేజ్ అయిందా? కాలే, ఇంకా కాలేదా? మ్యాచెస్ చూస్తుంది. ఓకే. ఐ థింక్ మన ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత కూడా కొంత చాలా మంది మెసేజ్ చేయొచ్చు మీకు. ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత కూడా చాలా మంది మిమ్మల్ని మెసేజ్ చేయొచ్చు అమ్మాయిలు. మెసేజ్ చేస్తారు కానీ వాళ్ళు తక్కువ, వాళ్ళు లవ్ చేస్తా అని చెప్పాలి. ఫస్ట్ ఓకే. 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 ఎప్పుడన్నా మీకు లవ్ ఫెయిల్యూర్ అంటే పట్టించుకునే మనకు లేదు. ఓకే. బ్రేకప్ అయినప్పుడు అయితే దూరం అప్పుడప్పుడు దొరుకుతాను. ఓకే. కొన్ని ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ కంటెంట్ జనరేట్ చేస్తారు, ఏమన్నా వారైనా బేరించే సన్నివేశాలు కానీ ఏమైనా ఎవరైనా బేరించే సన్నివేశాలు కానీ కొంతమందికి నచ్చాయి, కొన్ని ఏంటంటే మనం చేసే కరెక్టే కానీ ఇంకో విషయం తెలుసా, మన బేరించే అంతా మన దగ్గర రాదు. ఓకే. మనం బేరియర్ అసలు ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు, మళ్ళీ ఇప్పుడు బేరించాను మళ్ళీ నా మీద రీల్ చేస్తారు. ఓకే. అవును, చాలా మంది ఉంటారు అన్న, బాగా మంది ఉన్నారు మీద కక్షలో. ఓకే. ఓకే. మనం కూడా ఏం చేస్తామన్నా చూసుకుంటూ సపరేట్ ఉండాలి. ఇప్పుడు కొట్లాడకచ్చిన కొట్లాడుకుంటా పోతుంది. అవును. మన జీవితం కావాలి, మన జీవితం నడవాలంటే మన పని ఏదో మనం చేసుకోవాలి. అంతే అంతే. దాంతో కొట్లాడుకుంటా పోతే లొల్లైతే మాట ఏవైతే. అవును. చూసి ఉన్నట్టు వాళ్ళు పెట్టుకుంటూ పోవాలి, మన పని. ఓకే. ఒకప్పుడు చేసినాం లొల్లి బిల్లి కానీ ఇప్పుడు అన్ని పని. ఓకే. అనేది ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి మీకు ఎంత నార్మల్ ఎంత ఈ కంటెంట్ జనరేట్ చేస్తారు అంటే మీకు ఎంత వస్తుంది మనీ, అంటే ప్రమోషన్స్ కానీ ఇంత కానీ ఎస్టిమేషన్ ఎంత వస్తుంది? నేను చేస్తా ప్రమోషన్ బంద్ చేసిన. ఓకే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మాత్రం కాదు, మనం ఇప్పుడు నేను వీడియో వేసిన 100K అవుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే అంతా వ్యాపారం అయిపోయింది. 2000 3000 వీడియోలు చెప్తాను. 2000 3000 వీడియోలు తీసుకుంటాం, వ్యూస్ పోతా అంటే అది కూడా పోదు కదా. వీడియో తీసుకునే అవసరం కూడా లేదు, అదే పైసలు మనకు కూడా ఇస్తామంటారు. అందుకనే మనం చేసే ప్రమోషన్లు బంద్ చేసినా. మనం ఏ వీడియో వేసిన నార్మల్ గా అయితే ఒక 70,000 80,000 వ్యూస్ అయితే పోతుంది. ఆ 2000 ఫాలో అవుతున్న వాళ్ళు తీర్తులు వాళ్ళకి కదా 2000కి ఇస్తారు. ఎంత పోతే మా అంటే వాళ్ళు 3 రోజులు పెట్టినా కదా 10K పోతుంది కదా. అవును. అట్లా అంటే మనం కొన్ని షాపులు ఫేమస్ చేసి ఇచ్చి పెట్టినాం, మనం కూడా ఫ్రీగా కూడా ఇష్టం. ఓకే. అందా ఫ్రీగా తన పేరు ఉండాలి, ఎప్పటికైనా గుర్తుపెట్టు. 100 ఫ్రీగా ఎందుకంటే మనం గుర్తించాక గుర్తించారు అంతే. పైసలు తీసుకొని పని చేసినాం అనుకో మనకు గుర్తుంటది అంతే. అందుకే నేను కూడా ఎవరికి ఫ్రీగా వీడియోలు చేయాలి, ప్రమోషన్ చేయాలని బంద్ చేసినా మొత్తానికి. అడిగితే పైసలు చేయండి ఫస్ట్ అడుగుతున్నాం. ఓకే. అంటే మనం చేసినామన్న ఒకప్పుడు మస్తు మందికి చేసినాం ఇక్కడ, మనం గుర్తు అయినప్పుడు మనకి ఏం చెప్తావు? ఓకే. అంటే అంత ప్రమోషన్ అయిపోయినాక అలా బిజినెస్ క్లిక్ అయినా కూడా మిమ్మల్ని గుర్తించలేరు. ఓకే. మనం తక్కువ మస్తు మందికి చేసినాం అన్న. ఓకే. ఫ్రీగా కూడా చేసినాం, తక్కువగా చేసినాం, కొలాబరేషన్ చేసినాం ఫ్రీగా కొంతమంది. ఓకే. ఎవరు కూడా గుర్తించాడు, అవసరం ఉంటేనే మనం గురించాలి, అవసరం లేకుండా మనని ఎవరు పట్టించుకుంటారు. ఓకే. అవసరం లేకుండా మనం నరే అన్నాడు కూడా ఇప్పుడు వచ్చి అన్న అవసరం ఉందని అంటాడు. ఓకే. అంతే. అవును అన్న. ఇప్పుడు మీకు ఫేమ్ వచ్చింది, మిస్టర్ దత్తు అంటే చాలా మంది గుర్తుపడతారు బయట జనాలు. సో అప్పటికి ఇప్పటికి మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏమైనా చేంజ్ వచ్చిందా? ఫ్రెండ్స్ సర్కిల్ మా వాడకట్ట వాళ్ళు అయితే చేంజ్ అయ్యింది. ఓకే. వాడకట్ట నన్ను పట్టించుకోరు సార్. ఓకే. మా వాడకట్లో ఒక యూత్ ఉంటుంది, ఆ యూత్ నన్ను పట్టించుకోరు ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు అంటే పట్టించుకుంటారు అన్నట్టు, ఇంకా ఏమైతే అనుకున్నాం అప్పుడే ఎపిసోడ్ అనుకున్నారు మస్తు మంది. ఓకే. ఇంకా అవసరం ఓరుడైంది ఇప్పటికి కూడా మస్తు మంది కొంతమంది అనుకుంటారు ఓరుడైంది ఏం పాయి ఇప్పుడు కొంతమందికి తెలుసు. ఓకే.
నన్ను వీడు ఒరుడైన ఇంతో ఏం పాయిదా అనుకున్న వాళ్ళు మొన్న ఎలక్షన్ అప్పుడు దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా. ఉంటది ఇక. ఇప్పుడు ఫేమస్ కాబట్టి కొంచెం అన్నా అన్నా అని రీల్స్ చేయాలి, రీల్స్ తెలియడం వాళ్ళు కూడా మన ప్రమోషన్ చేయించుకున్నారు. ఆహా. అదే అదే నేను ఒకప్పుడు అమ్మ సైడ్ గింతో ఇంత పోరాడుతాను అనుకున్నాడు. మనకు అవసరం అవసరం ఉండి ఫోన్ చేసిండు. ఓకే సార్లు ఓకే. అప్పుడు దేకిన వాళ్ళే ఇప్పుడు అన్నా నమస్తే అన్న ఇవ్వడైనా ఇప్పుడు చిన్న పిల్లలతో ఎంత పని కాదు మనం ఎట్లా అనుకుంటామన్నా. అందరితో మనిషికి మనిషికి పని ఉంటుంది అన్న. అదే చిన్నది చిన్నది కూడా అదే తక్కువ అంచనా వేయద్దు. ఓకే. మిస్టర్ దత్తు అంటే కంటెంట్ క్రియేటర్ అని, మై బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అని మీకు తెలుస్తుంది అందరికి. సో ఏంటంటే మీకు ఏమైనా లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా ఇప్పుడు? లైఫ్ లో అంటే ఏం రాలేవు, అన్నీ ఎట్లున్నా ఎట్లా ఉంటాయి. అంటే లైఫ్ స్టైల్ ఏమన్నా చేంజ్ ఏం నాకెళ్తాయి. ఓకే. ఏమొచ్చిందని తెలుసు, బయటకు వచ్చి జనాలు అయితే గుర్తుపడతారంట. ఓకే ఒకటై సంపాదించుకున్నా. ఓకే. అదే మన ఫాలోవర్స్ వల్ల ఫేమ్ వచ్చేసిన ప్రతి ఒక్కరికి మనిషికి కావాల్సింది అదే. ఫేమస్ అంటే ఎక్కడికైనా జనాలు గుర్తుపట్టాలి అంతే మనకి అందరికి. గుర్తుపట్టాలి కానీ నీకు ఫేమస్ అయినా కూడా బాగానే ఉంటుంది. అవునవును తెలుసా? అవును. ఎన్ని ఉంటాయి ఇలా, లాభం ఉంటుంది నష్టం ఉంటుంది, భరించుకుంటా బతకాల్సింది అంతే. అన్న మీరు ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ జనరేట్ చేస్తారు, రీల్స్ చేస్తారు. సో ఓన్లీ యూత్ని ఉద్దేశించి చేస్తారా, లేదంటే చాలా మంది ముసలోళ్ళు వీళ్ళు ఉంటారు అంటే? అందరినీ ఉద్దేశిస్తున్నారు. ఓకే. అందరిని జనం ఎట్లున్నారు, ఏం మాట్లాడుతున్నారు, బయట పోతే ఎట్లుంటుంది, మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు, ఏం చేయాలని ఆలోచిస్తారు అంతే. జనానికి ఎట్లా మోటివేషన్ చేయాలి. ఇప్పుడు మనం నరాయణ మాట్లాడుతున్నాం, మన నరాయణ మాట్లాడినప్పుడు మనం ఎట్లా సమాధానం చెప్పాలి, మనం ఏ విధంగా సమాధానం ఇవ్వాలి అనే ఆలోచనిస్తాం. కానీ మనం వాళ్ళు అన్నారు ఇలా అంటారు. జనం బయట మన గురించి మాట్లాడిన దాన్ని బట్టి మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి అనుకున్న ఉద్దేశంతోనే వీడియోలు చేస్తాము. ఇప్పుడు మనం బయట పోతా అన్న, ఇంటికి అవసరం వీనికి అవసరమా అంటే, అన్న నీకేం అవసరం అన్న నాకు గురించి అంతే. నాకు అన్నం పెట్టినోని కాదు, ఆపద ఉంటాయి 5 రూపాయలు ఇచ్చేటోని కాదు. నువ్వు నా గురించి మాట్లాడేది అవసరం ఏముంది? వాడు అని అంత మాట్లాడే పెద్ద గొప్పనివైన మరి నా గురించి మాట్లాడేటప్పుడు నా గురించి మాట్లాడేది పెద్ద గొప్ప, నువ్వు అంత పెద్దదా? నీ పని నువ్వు చేసుకుని ఆ పని నేను చేసుకుంటా అంతే. ఎవరి గురించి ఏలెత్తి మాట్లాడి నీకేం హక్కున్నది? అవును అంతే కదా. అంతే అంతే. కింద గులాంగిరి చేసి బతలేం కదా. అవునవును. ఆపదుందని 5 రూపాయలు ఇవ్వమని అడుగు, అత్తలేం కదా నీ ఇంటికి. అవునవును. ట్రూ. అప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతావు? ఓకే అన్న. మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అన్న టిల్ నౌ ఇప్పటి వరకు? ఒక సినిమా ఇద్దామండి అంతే. ఓకే. ఈసారి ప్లాన్ చేస్తున్నాం, 100% అయితే అవుతుంది. అంటే ఎవరు మీ అంటే సినిమా అంటే నేను మొత్తం నేనే అది అని కాదు, అదే సినిమా ఛాన్స్ వచ్చింది. ఓకే. మనం వాళ్ళకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, అట్లా అదే ఉంటాం. అయితే సినిమా ఇస్తాం. ఓకే అయితే కనబడాలి ఒకసారి. ఓకే. అందరి డ్రీమ్ కూడా అంతే. ఇక నా డ్రీమ్ పెద్దగా కనవాల్సిన అవసరం లేదు. అదే జస్ట్ కనబడదాలి బిగ్ స్క్రీన్ లో. అంతే. మీ లైఫ్లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అండ్ మీరు చేంజ్ చేసిన లో ఫేజ్ అని ఉంటుంది కదా సిచ్యువేషన్, అది ఏమన్నా ఉందా? చిన్న పనులు బాధలు పడుకుంటూనే చెప్తున్నాం, మారే అంత వరకు. ఇక నా జీవితంలో పెద్దగా అంటే ఏం లేదు. నాకు జాబ్ ఇచ్చిండు మా అన్న వల్ల, ఒకటి మంచి గిఫ్ట్ అనుకుంటా. ఓకే. ఆయన మా అన్న ఉంటాడు వెంకన్న, ఇంతకుముందు గిఫ్ట్ ఆయన నాకు లైఫ్ ని ఇచ్చిండు. వస్తాను నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా, ఈ స్థాయిలో ఉన్నా, నేను మరణించేంత వరకు అయినా మర్చిపో, ఆయనైనా నాకు జీవితం ఇచ్చిండు. వాస్తవానికి నేను అంత ఈ రోజు ఈ స్థాయిలో ఉంటా అని నేను అనుకోలేదు. ఏ విధంగా నేను సపోర్ట్ చేసిండు, ఏ స్టైల్ పెట్టుకునే వాళ్ళని తిట్టినా కూడా ఎప్పుడైతే నన్ను ఏమనలేదు. ఆయన నాకు జీవితం ఇచ్చిండు. ఈ స్థాయిలో ఉన్నాయి, మరణించేంత వరకు ఆయన మర్చిపోద్దా. ఇక్కడ ఉన్న ఈ స్థాయిలో ఉంటాయి. నాకు ఏదైనా ఆపద ఏదైనా అవసరం ఉండి ఫోన్ చేస్తే కూడా అన్నకే ఎత్తా ఫస్ట్. ఓకే. పైసలు అవసరం ఉన్నా అన్నకి బాధ ఉందన్నా అంటే ఇట్లా మీ సొంత సొంత మా ఇంటి దగ్గర ఉంటాడు, ఆయన దగ్గర వర్క్ చేస్తాను అది ఫస్ట్. ఓకే. అప్పటి దత్తుకి ఇప్పుడు దత్తుకి ఏమన్నా చిన్న లిటిల్ బిట్ ఏమైనా డిఫరెన్స్ ఏమన్నా అనిపిస్తుందా? అంటే దానికి డిఫరెంట్ అంటే ఏమనిపించి నాకైతే నార్మల్గా ఉంటా అన్న. ఇప్పుడు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని ఇట్లా బతుకుడు అట్లా బతకాలి నాకు అట్లేం ఉండదు. ఇట్లా ఉంటాను, హైలో బతకాలి, కారు ఉండాలి, కార్లో పోవాలి, నార్మల్ జర్నీ చేస్తా, బస్సులలో పోతా, తిరుగుతా, నార్మల్ గా ఉంటాను. నాకు ఇంకా 500 600 అయినా కూడా నేను ఇట్లా ఉంటాను. అదే అట్లే ఉన్నా అన్న. మీకు ఒకసారి నేను ఒక రీల్ చూసిన మీ ఇన్స్టాగ్రామ్ లో, అది అగోరా గెటప్ వేసి ఒక సంథింగ్ అంటే అది అంటే ఎట్లా దానికి వేయడానికి దానికి మెయిన్ కారణం అగోరా అంటే అగోరా కాదు, ఒక శివుని సాంగ్ గురించి షూటింగ్ కోసం వేసాను. ఓకే. అది డెడ్ లాక్స్ పెట్టుకున్నాం ఫస్ట్, సెట్ అయితే అని మనం అది చేస్తాం.
ఓకే. వీడియోస్ ఆన్ చేసినాం షూటింగ్ కోసం అది షూటింగ్ కోసం మనం చేసినాం. అంటే షార్ట్ ఫిలిం అలే అంటే ఓన్లీ దీని గురించా? శివరాత్రి కోసం అని ఒక సాంగ్ చేద్దామని, మ్మ్. బాంబోలే బొమ్మ అని సాంగ్ ఉంటుంది, దాన్ని చేద్దామని ఆలోచన చేసినాం. ఓకే, అది రిలీజ్ అయిందా మరి? అది సాంగ్ రిలీజ్? నార్మల్ రీల్ కోసమే చేసినాం అంతా. ఓకే ఓకే ఓకే, రీల్ కోసం అంత ఎఫర్ట్ పెట్టి. ఓకే అన్న, ఇప్పుడు న్యూ కంటెంట్ క్రియేటర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ కానీ అడ్వైస్ కానీ ఏంటి అన్న? నేను ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే మనకు ఇప్పుడు చెప్తే అయినట్టు ఇక్కడ ఎవరు లేరు అన్న. ఓకే, మనం కూడా మన జీవితం మనం చూసుకోవాలి కానీ ఇంకోళ్ళకి చెప్పేంత పెద్దోని నేను కాదు కదా. ఓకే, అంటే మీరు సీనియర్ సీనియర్ అయినా కూడా మనం కంటెంట్ చెప్పలేం కదా అన్న. నీకు జనానికి ఏమని చెప్తావు అన్న? అందరు మనల్ని మంచి చేసుకుంటారని ఎట్లా అనుకుంటావు? కరెక్ట్, మంచి అనుకోవచ్చు, చెడే అనుకోవచ్చు కదా. అవునవును. ఏం ఎవరికి చెప్పేంత పెద్దోని నేను కాదు. నా జీవితాన్ని చూసుకుని నాకే మంచి అది నేను మంచి అయితే అంతే అదే. ఓకే, ఎవరికి ఇప్పుడు అన్న గిట్లే గట్లే అని చెప్తాను మారుతారు ఏంది? ఎవరు మారరు, చేసుకుంటున్నాడు అంతే. ఎవరు మారరు. ఎవరికి చెప్పేంత పెద్దోళ్ళం కూడా కాదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా మనకు లేదు అసలు. ఓకే, మన ఏదో మనం పని చేసుకొని మనం చేసుకుంటాం. అన్న, ఇప్పుడు మీరు ఇట్లా మీకు నచ్చిన ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకసారి కొంచెం నా గురించి చెప్తావా? కంటెంట్ మంచిగా ఉంటాయి అన్న. నాకు అనుకునే నాలుగే ఇట్లా ఆడుతాను కదా, ఒకటి మస్తు ఉంటుంది. ఓకే, బాగా చెప్తాను ఉంటాయి, బాగానే ఉంటాయి. పోయినాయి కొంచెం అది మొత్తం చెప్తారా మాకు? ఒక ఎంత 30 seconds 1 minute ఉంది అది అన్న. బరిగీసి బజార్లో ఉన్నంత వరకే మేము. ఓకే, అదే మేము బజార్లో చదివితే బ్యాంచ్ మమ్మల్ని అట్లా మీ తాత వల్ల కూడా కాదు. ఓకే, నైస్ అన్న, సూపర్. అట్లా బాగా చెప్పండి. నిన్న కూడా ఒకటి లవ్ ఫెయిల్ చెప్పాను. ఓకే, ఒకప్పుడు నేను ఫోన్ చేయకుంటే సత్తా అన్నా, నేను ఫోన్ చేస్తేనే సతా ఇస్తుండు అని మాట్లాడుతున్నాను. ఎందుకంటే కాసున్నోడు దగ్గర ఏంటి కాబట్టి నేను ఫోన్ చేస్తే సతా ఇచ్చినట్టే అనిపిస్తుంది. ట్రూ అన్నది. ఏంటంటే లవ్ ఫెయిల్ బాగా చెప్పిన. ఓకే, అది ఘోరంగా చెప్తుండే అన్ని మంచి బతకాలని బతుకు గురించి ఆరాటపడతా ఉంటే బతుకులకు వచ్చినావు. ఓకే, భరోసా ఇస్తా అనుకున్నా. ఓకే, బతుకు నాగం చేసిపోయింది. అమ్మా సూపర్ ఉందనా. అంటే చాలా మంది ఏంటంటే నేను కూడా చూస్తాను మీ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్. సో ఎక్కువ చాలా చూస్తాను నేను. లవ్ ఫెయిల్ చేసి ఎక్కువ ఏంటంటే ఎమోషనల్, అంటే జనాలకి ఏంటంటే ఇట్లా అత్తుకునేలా ఉంటాయి, అంటే కనెక్ట్ అయిపోతాయి, అట్లా ఎమోషనల్ ఉంటాయి మీ రీల్స్ అన్ని. నిజంగా చెప్పాలంటే నిజంగా ప్రేమించడానికి ప్రేమ ఉంది. ఒక అమ్మాయి కాబట్టి మంచి మంచి జీవితాలు నాశనమైంది. అవునవును, ట్రూ. బాగా మంది అది. అవును, కానీ అంటే అబ్బాయిలు కూడా ఉంటారు. అంటే అమ్మాయిలే అట్లా కాదు కానీ అబ్బాయిలు కూడా మోసం చేస్తుంది. అవును, అబ్బాయిలు కూడా మంచి మంచి, నీకు అమ్మాయిలు కూడా ఆల్కొండలకే ఉంటుంది మళ్ళీ. అవును, అట్లా అయిపోయింది. అబ్బాయిలు మోసం చేస్తుంటారు, అమ్మాయిలు చేస్తుంటారు. కానీ అమ్మాయిల వాళ్ళ మోసమైన వాళ్ళు మస్తు మంది బాధపడుతున్నారు అన్న. ఇప్పుడు మనకు ర్యాపిడ్ ఫైర్ అన్న. జస్ట్ ఏంటంటే మీరు అంతే జస్ట్ ఆలోచించకుండా స్పాంటేనియస్ చెప్పాలి ఆన్సర్. అంటే ఎక్కువ ఆలోచించకుండా లవ్ ఆర్ కెరీర్, దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఓన్లీ కెరీరా? ఓకే, విలేజ్ లైఫ్ ఆర్ సిటీ లైఫ్? విలేజ్ లైఫ్ ఆర్ సిటీ లైఫ్? విలేజ్ లైఫ్. ఓకే, ఫేమ్ ఆర్ పీస్? ఫేమ్ ఆర్ పీస్ అంటే ఫేమస్ ఆలే అంటే సైలెంట్ ఉండడం అట్లా? సైలెంట్ ఉండే. ఓకే, మనీ ఆర్ రెస్పెక్ట్? రెస్పెక్ట్. రెస్పెక్ట్. పైసలు ఉండి ఉంటాయి రేపు బిక్తే. అవును అన్న. ఒక 1 word లో మీ లైఫ్ జర్నీ గురించి చెప్పండి అన్న ఒకసారి. ఏం లేదన్న, బెంచ్ ఇంకా బాధలు ఇచ్చిండు భగవంతుడు. ఇంకా బాధలు ఇచ్చే ఇంకా కూడా బాధలు ఇస్తే భగవంతుని ఒకటే అడుగుతా, తొందర తీసుకుపోవని అడుగుతా. ఎందుకంటే మా బతుకులు మార్చేంత రాత రాయలు బతుకులు తొందర తీసుకుపోవని అడుగుతా. ఎందుకంటే ఇంకేం రోజులు బాధపడతాం. దేవుడు కంది జీవితాంతం నుండి ఇదే బాధ. ఎట్లా చేవినా మట్టి ఆడుతుంది, కొందరికి బంగారం ఆడుతుంది. చేలు కట్టినే ఉన్నాయి. మరి ఏం చేస్తామన్న? పొద్దులు అయితే మళ్ళీ కష్టపడాలి, నెలకి ఈఎంఐలు కట్టాలి, ఇల్లు వేయాలి. ఇదే బతుకైతే జీవితం. అవును, ట్రూ. ఏముందన్న జీవితంలో? నాకు గెలిచి ఇంకా పెళ్లి చేసుకొని జీవితాన్ని అనుభవించే కంటే 5 తోరలో పురుగుల మంది 5 వచ్చినాయి. అవును, అంతే కదా. కుటుంబం అంత అట్లే ఉంటా. ఘోరం అనిపిస్తే అప్పుడప్పుడు ఈ బతికేంద్రా మనం ఇంకెన్ని రోజులు ఈ కష్టపడాలి, పొద్దులు అయితే పని చేయాలి, ఇంకా పైసల గురించి ఆరాటపడాలి, ఈఎంఐలు కట్టాలి, ఇల్లు వేయాలి. ఈ జీవితం ఏంది లాస్ట్? ఇప్పుడు ఇంకేం పక్కకైతే వేయలేం పైసలు. ఏంది జీవితం ఏందిరా అని ఒక్కొక్కసారి బీపులు ఎత్తాయి. కావాలనిపిస్తే నాకు నిజంగా చెప్పాలంటే నాకు బతుకు మీద ఇంట్రెస్ట్ అంతా వీకి. ఏం చేస్తామన్నా? ఏం చేస్తాం అంతే. మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, పిల్లని పిల్లని దాని చాలి అన్ని మళ్ళీ వాళ్ళ జీవితం గురించి ఆరాటపడాలి. ఇదే జీవితం ఇక. మనం బాగుండేది ఎప్పుడు మనం ఏమని సంపాదించిన అవసరం అయితే లేవు. మనం ఏమో మనమే కష్టపడాలి. అవును, ట్రూ.
నాకేదో బతకాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. ఓకే. అన్న రియల్ లైఫ్ ఆర్ రియల్ లైఫ్ మీకు ఎట్లా ఏ లైఫ్ ఇష్టం? నాకు నార్మల్గా ఉంటాను, నాకు ఎంత రియల్ గా హీరో అది ఏముండదు. ఓకే. నువ్వు అడిగినావు కదా, సిటీ ఇష్టమా పల్లెటూరు ఇష్టమా? అవును. పల్లెటూరు ఒక మాట అడుగుతున్నట, మ్మ్. కన్నా ఊరు కన్నా తల్లి లెక్క ఉండే, వీళ్ళ తల్లడి ఇల్లుతుందట కన్నా ఊరు. ఓకే. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళందరూ పట్టణంకి అలవాటు అవుతుంది, పల్లెటూరు వాళ్ళందరూ పట్టణంకి అలవాటు అవుతుంది. అవును. మరి పల్లెటూరులో ఏం కావాలి? అవును. వాళ్ళు కూడా సిటీలో బతకాలనుకుంటున్నారు కదా. అవును. సిటీలో ఏముంది, సిటీలో ఏముంది అంటున్నా, ఏం లేదు. ఏం లేదు. ఉమ్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. పల్లెటూరే మంచిగా ఉంటుంది తెలుసా నీకు, 100%. అంటే అవును. వాతావరణంలో అయినా కానీ కలుషితమైన కానీ నీళ్లు ఉంటాయి ఆడ. అవును. ఒకప్పుడు బయలు నీళ్ళు తాగితే మంచిది అన్నారు, అవును. ఇంట్లో నీళ్ళకి అలవాటు పడ్డారు కదా మనం. అవును. అవును. ఒకప్పుడు బియ్యం నార్మల్ గా పట్టుకొచ్చి మనకి ఇస్తుండే, ఇప్పుడు పాలిష్ చేసి ఇస్తులట. ఎందుకు? మన పానాలు కాదు. అవును. ఒకసారి ఆలోచించండి. అవును. సిటీలో బతికినోడు ఒక సాఫ్ట్వేర్లు వచ్చి పల్లెటూరులో ఒక్కొక్కసారి ఒక మాట అంటారట, ఏం రా ఇంకెన్ని రోజులు గీనే పని చేసుకుంటా బతుకుతున్నావు, ఇంకెన్ని రోజులు ఈ జీవితం అని. నువ్వు సిటీలో బతుకున్నావు కదా, లక్ష సంపాదిస్తున్నావు కదా, ఎన్ని పక్క ఎత్తున్నావు మరి? ఆ మాట మాట్లాడు. లక్ష సంపాదించిన పిచ్చలు మిగిలేది పల్లెటూరులో ఉన్నాడు కదా, పల్లెటూరు వాడు పక్క వేసినట్టు కూడా వేయవు. ఎందుకంటే లెక్క చెప్తాయి, అది పెట్టుకో, గుర్తు పెట్టుకో. పట్టణంలో ఉన్నావు కదా, సాఫ్ట్వేర్ చేస్తున్నావు కదా, పొద్దుగాల 6 గంటలకు లేచి ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి 6 గంటల పడుకుంటా ఆఫీస్ కొంగ సగం జీవితం ట్రాఫిక్ లో సంకరాకుతుంది. ఆఫీస్కి 9 గంటలకు చేస్తావు, 9 గంటలకు అయిపోయినాక 6 గంటలకు ఆఫీస్ అయిపోతాయి. 6 గంట పడకుండా ఇంటికి రావాలని 6 గంట పడతా ఉంటావు. మధ్యలో ఒక దోస్తుగా కలిసి చిన్న మాట మాట్లాడడం పెగ్గేద్దామనే వరకు రాత్రి 11 కానే బట్టి ఇంటికి వచ్చే వరకు 12 అయింది. పిల్లలతో మాట్లాడింది ఎప్పుడు, పిల్లలతో ఉన్నది ఎప్పుడు చెప్పు మరి? అవును. ట్రూ. ఓకే, సాటర్డే సండే వచ్చింది, సాటర్డే వచ్చిందని పిల్లలతో మాట్లాడతావా? షాపింగ్ అంటారు, ఒకసారి ఆఫీస్ అంటారు, ఎటో సినిమాకి అంటారు, అటో ఇటో పోయొచ్చే వరకు అయ్యేపాయి. ఎప్పుడున్నో ఎప్పుడు మాట్లాడినావు. ఆదివారం వచ్చింది, కూరగాయలకు పోయొచ్చే వరకు మధ్యాహ్నం కానబట్టే పోరాని కటింగ్ అంటారు, మనకి డ్రెస్ అంటాడు, బట్టలు అంటారు, చెప్పులు అంటారు. అక్కడికే అన్నా. అయ్యా సిటీ లైఫ్ లో మనం లక్ష సంపాదించిన బదులు పల్లెటూరులో 30 సంపాదించిన చాలన్నా. 10,000 ఇల్లు వెళ్తుందన్నా. అవును అన్న. ఇప్పుడు మీకు మీ జర్నీలో మీకు సపోర్ట్ చేసిన ఒక 1% గురించి చెప్పాను అన్న. మీకు వెనక బ్యాక్ బోన్. నాకు బ్యాక్ బోన్ అసలు ఇవ్వలేదు. అంటే మీకు అంటే నమ్మిన ఒక్కళ్ళు అందరూ మోసం చేసే పేరు. ఓకే. నాకెనుకుంటే నాకు ఎవరో స్టోరీ పెడితే నేను ఫేమస్ అయినా. నేను ఫేమస్ కాకముందుకు ఫేమస్ అయిన వాళ్ళని చూసిన దగ్గరికైనా, నన్ను చిన్నగా చూసి. ఓకే. కానీ నాకు అప్పుడు సపోర్ట్ చేసింది దుమ్దం ఛానల్, మస్తు సపోర్ట్ చేసింది. దుమ్దం ఛానల్ మైవిలో షో కూడా. ఓకే. అంటే అప్పుడు మీ ఇంట్లో అంటే మీకు ఇంట్లో ఎట్లా సపోర్ట్ ఉండే? అంటే నన్ను గుర్తించలేడు, మోడల్ ఉన్నాడు, డిఫరెంట్ ఉన్నాడు, అది వాళ్ళు వీడియోలు తీసుకున్నామని. నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది తెలంగాణ టాలెంట్ దినేష్. తెలిసేది, చూసిన. ఆయన తెర మీద తీసుకొచ్చి. అవునవును. చాలా తీసుకొచ్చిన దుమ్దం ఛానల్ వీడియోస్ ఆయన చాలా మంది చేసాడు మన దినేష్. టాలెంట్ అలా బయట చాలా మంది చూసిన, చాలా వరకు. గుర్తించారు కదా. అవును, గుర్తిస్తా. కొంతమంది గుర్తించారు. కానీ ఏంటంటే మనం అట్లాంటి గుర్తుపెట్టుకోవాలి, గుర్తించాల్సింది మనం. ఎందుకంటే టాలెంట్ అనేది క్యాట్ మోడల్కి వెళ్ళి తెలంగాణ టాలెంట్ ఛానల్ తీసుకొచ్చింది. ఆయన కూడా బ్యాక్ సపోర్ట్ ఇవ్వలేదు, సింగిల్ ఆయనే వీడియోలు తీసుకుంటాడు. ఒక్కడిని ఇంటర్వ్యూ చేస్తాడు అన్న. ఆయన ఒక్కడిని వచ్చి 2 కెమెరాలు పెట్టుకొని ఇక్కడ మైకులు పెట్టుకొని ఆయనే మాట్లాడి ఆయనే మళ్ళీ ఇంటికి పోయి రాత్రి అంతా ఎడిటింగ్ చేసుకొని పొద్దున అప్లోడ్ చేస్తాడు ఒక్కడే. అవునవును. అది అది మన అక్క సికందర్ నాకు చెప్పిండు, ఇట్లా అన్న గురించి తెలంగాణ టాలెంట్ అన్న ఇట్లా గురించి దినేష్ అన్న గురించి చెప్పిండే. అన్న ఇట్లా మంచోడేది అనుకుంటే చెప్పిండే. ఆయన అడుగుతా పానం ఇస్తాడు. అవును, దినేష్ అన్న. ఆయన మన వెంలాడినా ఆయన. ఓకే అన్న. మీ పేరెంట్స్కి మీ ఫ్యామిలీకి ఒక లైన్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అన్న వాళ్ళకి? మా అమ్మ నాన్న దేవుళ్ళు అని చెప్పి. ఓకే. ఎందుకంటే మా అమ్మ నాన్న చుట్టాలు మస్తు మంది మాట్లాడినారు. అయినా కూడా ఒకరోజు కూడా నచ్చిన ఏమలేదు. ఓకే. మా అన్నతో కూడా అన్నారు, ఇంటికల్ ఏంది అని, అవతారం ఏంది ఏంది అని. మా అన్న నన్ను చాలా సార్లు వదిలిపెట్టిందని గట్టిగా అయితే ఏమనలేదు. ఓకే. వాళ్ళు నిజంగా మా సొంతకి అయితే వాళ్ళు దేవుళ్ళు అని చెప్తారు, మా అన్న కానీ మా అమ్మ నాన్న కానీ. ఎందుకంటే ఒక కొడుకు ఇంట్లో అందరూ కరెక్ట్ ఉండాలని ఉండదు కాబట్టి ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కొక్క డిఫరెంట్ అలా ఉంటాయి. హెయిర్ స్టైల్ పెట్టుకున్నప్పుడు మా అన్నకు మస్తు అని చెప్పింది, అవసరం ఆ రెంట్గాలు
అవి ఏమి ఎంటకలు అని కథ ఏంటంటే డ్రెస్సింగ్ ఒకసారి చెప్తే ఏమైతే రా మా అన్న నన్ను మా ఎంటకలు కడేసుకొని మస్తారులో చెప్పి ఓకే కానీ ఏ రోజైతే మా అన్నతో ఎవరైతే ఏమేమి మాట్లాడినారో ఇలా మా అన్న కూడా మెచ్చుకుంటాడు దేవుడు రీల్ చేస్తాడు ఓకే ఎప్పుడైతే మా అన్నతో ఏమేమి అన్నాడు కడే మళ్ళీ వచ్చిన బచ్చాడు రీల్ చేయి అన్న అందరినీ నేను మర్చిపోను అంత ఈజీగా మర్చిపోను. ఒకప్పుడు నన్ను ఎన్ని మాట్లాడినారో ప్రతి ఒక్కరిది గుర్తుపెట్టుకున్నాను. అదే సమయం అయితే రానన్నా సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తా అప్పటిదాకా ఎదురు చూస్తా అంతే అంతే. నాకు బతుకున్నంత వరకు సమయం వచ్చిన సమాధానం ఇచ్చే పోతా. మీ ఫ్యాన్స్ కి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఒక ఆనెస్ట్ మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారన్న మీ ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ కి? నన్ను ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, పాదాభివందనాలు. మీరందరు సపోర్ట్ చేస్తేనే వాళ్ళందరూ ఒక్కొక్కరు సపోర్ట్ చేసి షేర్ చేసి స్టోరీ పెడితేనే ఈరోజు ఈ స్థాయిలో. ఓకే వాళ్ళకి ఏమి ఇచ్చిన రుణం తీసుకోలేదు. అవునవును ఆడియన్స్ ఓకే ఇంకా చెప్పాలంటే వీడియో చేయగలుగుతా కానీ అలాగే ఆడియన్స్ అందరికీ వీడియో చేయలేదు. చేస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ వాళ్ళే నన్ను దేకుంటే నన్ను పట్టించుకుంటే నేను ఈ స్థాయిలో ఎన్నుకుంటా. నా దగ్గరికి ఎందుకు వస్తావన్న ఇంటర్వ్యూ కోసం. అవును ఓకే అని ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయిగా అంటే మీరు దేనికి సపోర్ట్ చేస్తా అనుకుంటారు మీరు? అంటే నేను కూడా ఒకప్పుడు చెప్తున్నా కదా కరడుగా అయితే బీజేపీ క్యాండిడేట్. ఓకే ఒకప్పుడు జెండాలు మోసినాం అన్ని చేసినాం అని రాజకీయం ఇక అర్థం మనకు సీట్ కదా అది కాదు. ఇప్పుడు అంటే పార్టీలు అంటే ఇప్పుడు ఎందుకంటే ఎట్లుంది తెలుసా ఇక్కడ ఇప్పుడు ఒక పార్టీకి అయితే ఒక పార్టీ వాళ్ళకి పదం అవును కక్షలు అంత డిఫరెంట్. ఇప్పుడు ఒక్కసారి ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ లెక్కన చూడాలి. అవును దీన్ని కక్ష లెక్క చూస్తారు. అవును అర్థమైందా? ఇప్పుడు క్యాండిడేట్ ఎట్లా ఉండాలంటే ఓడినా గెలిచిన ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. అవును ట్రూ. ఇక్కడ కక్ష కట్టుకుంటారు. ఇప్పుడు ఈయన చేసినాము ఇప్పుడు నీకు చేసినాం అనుకో నేను ఆనికి చేసిండు ఈయన గెలిచినాక వస్తాడు ఓడిపోయినాక ఈయన అజ్జేయాలరా ఇజ్జ అంత కక్ష అన్నట్టు. రాజకీయాన్ని ఎట్లుండాలంటే అన్న ఇది ఒక గేమ్ అన్న. అవును గేమ్ ఇది ఆడుతున్నాం రెండు. ఇప్పుడు ఒక గేమ్ ఆడేటప్పుడు అన్ని జట్లు వచ్చి ఆడుతాయి. ఏదో ఒక జట్టే గెలుస్తుంది. కూడా అంతే దీన్ని ఒక ఆట అనుకోవాలి కక్షగా తీసుకొని. అదైతే నాకే కానీ అందుకోసమే రాజకీయాలు బేయకాలు అన్ని పక్కన పెట్టినాము. ఇప్పుడు ఏ పార్టీలు బీటీలు ఇంకా మనకు అవసరం లేదు అసలు. ఎందుకంటే రేపు ఎవరు గెలుతారా ఎవరు ఓడిపోతారా ఎవరు మనకు 5 రూపాయలు ఇచ్చేటోళ్ళు కాదు అన్నం పెట్టేటోళ్ళు కాదు. ఏదన్నా మనకు అవసరం ఉంటే సాయం చేస్తే అయిపోతుంది అంతే. అన్న మీరు రాజకీయంలోకి వచ్చే ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? నాకు తెలిసి నేను దయచేసి ఒక పడి ఒత్తరికి కోటి పల్లి ఇచ్చినాడు పొడి ఎవరయ్యాడు రాజకీయం అన్న. ఇలా జీవితం ఇస్తే జీవితాలు పోతాయి. అవును రెండు ఉంటాయి ఇట్లా. ఓకే అన్న ఇంకా మీకు ముందు ఇంకా మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే మీ లైఫ్ని ఎట్లా మార్చుకోవాలనుకుంటారు? మీ లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ చేయాలనుకుంటున్నారు? అంటే చేయాలని నాకు ఇంకా కంటెంట్ చేయాలని ఆలోచన ఉంది. ఓకే ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఇట్లా కంటెంట్ చేయాలని వాళ్ళ దగ్గరికి వచ్చినాకో ఈసారి మొత్తం చేంజ్ చేస్తాను. కంటెంట్ మొత్తం చేంజ్ చేసుకుంటూ ఓకే ఈసారి ఏషియట్ కంటెంట్ అని మొత్తం డిఫరెంట్ చేద్దామని ఆలోచన అవుతుంది. ఓకే టైం లేక అయిపోతుంది. టైం కావాలి మళ్ళీ పిల్లలు కావాలి కంటెంట్లు చేయాలంటే చేపలు అమ్మాయి కావాలి. ఓకే మనకి ఇక్కడ వీడియోలు చేద్దామంటే అమ్మాయిలు ఎవరు రారు. అవును ఇప్పుడు అంతేగా నేను కూడా షార్ట్ ఫిల్మ్ చేస్తా అంటే ఎవరు దగ్గరికి వస్తలేదు. మనం ఏంటి ఇప్పుడు మాకు కూడా చేయాలని కొన్ని కంటెంట్లు బాగుంది. ఇక్కడిక్కడ ఎవరు లేక మనం ఆగిపోతాం. ఓకే ఈసారి అయితే చేయాలనుకుంటాం. ఒకవేళ స్టార్ట్ చేసినాం. ఓకేనా ఓకే అన్న ఇప్పుడు మీకు మీరు నా షార్ట్ ఫిల్మ్లో అంటే ఏమన్నా ఇప్పుడు నా షార్ట్ ఫిల్మ్లో ఏమన్నా ఆపర్చునిటీస్ చేస్తారా? 100% చేస్తాను. ఓకే అన్న నేను ఇప్పుడు సాంగులు చేసిన ఎవరి దగ్గర పైసలు తీసుకోలేదు. అది చూసిన అందరికి చిన్న ఛానళ్ళకు కూడా ఫ్రీగా చేసాను. అందుకే ఫ్రీగా చేసే ఇట్లా చెప్పుకున్నాం అన్న. ఫ్రీ చేసినా కాబట్టి మనకు గుర్తింపు లేదు. పైసలు తీసుకున్నా గుర్తింపుతారు ఇక్కడ. నిజమన్నా ఎట్టి పరిస్థితుల్లో చూసుకో. ఫ్రీ ఎవరికైనా వర్క్ చేసినాం అనుకో పక్కా గుర్తుపెట్టుకో. పైసలు తీసుకొని పని చేస్తున్నా గుర్తించుకుంటూ వాళ్ళకు కూడా. అన్న లాస్ట్ మన ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు ఎవరికైనా సమాధానం చెప్పాలనుకుంటారా? నాకు చెప్పాలనుకుంటున్నా. ఓకే ఒకటి గుర్తుంచుకోండి, ఏ మనిషినైనా చిన్నగా చూడకండి, దయచేసి మాట. అవును ఎందుకంటే ఎవరితోనే ఏ పని కాదని ఎప్పుడన్నా అనుకున్నాం అనుకో అది మాత్రం పొరపాటు అని చెప్తాం.
ఎందుకంటే ఎవరితో అయ్యేది వాళ్ళతో అవుతుంది. ఇలా పరిస్థితులు మంచిగా లేక కింద ఉన్నారో మీద ఉన్నారో కానీ ఎత్తిపోసి మాట్లాడడం కానీ ఏదో ఒకటి కానీ ఎవరిని అయితే చిన్న అయితే చూడకుండా అని చెప్తాను. అవునవును ట్రూ. అంతేనా కాదు? అవునవునవును. ఎవరితో అతను అవసరం లేదు కావచ్చు, పిల్లలతో అవసరం లేదు కావచ్చు, ఏదో ఒక అవసరం ఉంటుంది అని చెప్తాం. అవునవును. ఎవరితో ఏ రోజు ఏ స్థాయి నుండి వచ్చినాం, ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే ఎక్కడి నుండి మనం ఇక్కడ దాకా వచ్చినాం అనేది గుర్తుంచుకోవాలి. అవునవును. రూట్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఏంటంటే ఒక చెట్టు పెరగాలంటే మెయిన్ రూట్సే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఏ స్థాయి నుండి ఏడుకి వచ్చినాం, ఇవాళ ఏడున్నాం, ఏడున్నా కూడా గాడిన ఎట్లున్నా అట్లా ఉండి నేర్చుకోండి. నన్ను నెత్తికెక్కద్దు అని చెప్తుంది. ఇంకోటి ఏంటంటే నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, పాదాభివందనాలు. నా జీవితాన్ని ప్రాణం ఉన్నంత వరకు అయితే ఎప్పుడన్నా అవసరం ఉంటే మాత్రం కంపల్సరీ హెల్ప్ చేస్తాం. నేను హెల్పింగ్ వీడియోలు ఎందుకు అని అంటే కొన్నే చేస్తాను, మన ఏరియా వాళ్ళే చేస్తాం. రైతు కూడా కావాలి. చాలా మంది హెల్పింగ్ వీడియోలు చేసినాం, మనం చేసినాం. మనం బయటకు చెప్పలేమన్నా. అవునవును. ఇంకా నేను చేసినా మస్తు ఉంటాయి కానీ అన్ని చెప్పుకోలేదు. చెప్పాల్సిన అవసరం మనకు లేదు. అవును. చేసి 5 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చిన మనకు అట్లా కాదు. అయినా మటుకు చెప్తా. ఓకే గైస్, మీకు కనుక ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే నా ఛానల్ రియల్ టాక్స్ విత్ గణేష్ అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కండి. కొద్దిగా సపోర్ట్ చేయండి. ఛానల్ కింద ఉంది మంచిగా చేస్తా పైకి వస్తాం. ఇట్లనే మీరు కొద్దిగా సపోర్ట్ చేయాలనుకో మంచి మంచి కళాకారులను కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లను కావచ్చు, ఇట్లనే బయటకు ఇస్తారు, ఇంటర్వ్యూలు చేస్తారు, మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఇప్పటివరకు అయితే ఎంతో మందికి సపోర్ట్ చేసి అన్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియో ఇస్తాను మేము అంటుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే.